శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో అక్షయ తృతీయ పండుగ అయితే రాబోతుంది కదండి. ఈ అక్షయ తృతీయ రోజున చాలా మంది విశేషంగా బంగారం అయితే కొంటూ ఉంటారు. అయితే బంగారాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనలేరు కదండి. బంగారం కొనలేని వారు ఇంటికి ఏ ఏ వస్తువులను తెచ్చుకోవడం వలన మనకు సంపదలు వృద్ధి చెందుతాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున బంగారంకి బదులుగా ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువుల గురించి ఇప్పుడైతే చెప్తానండి. మనకి 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు అయితే వచ్చింది. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎప్పటికీ ఆ బంగారం నిలిచి ఉంటుందని, తరగని ఆస్తి తమ సొంతం అవుతుందని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పులు ఉన్నా అవన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో కలకాలం ఉంటామని కొందరి నమ్మకం. అయితే ఈ రోజున ఎవరి స్తోమతను బట్టి వారు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కన్నా కూడా లేని వారికి దాన ధర్మాలు చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన పండితుల వాక్కు. కానీ ఈ అక్షయ తృతీయ రోజున ఎక్కువ మంది బంగారం కొనడానికి మక్కువ ఎక్కువ చూపిస్తారు. అయితే ఈ రోజున అందరికీ కూడా బంగారం కొనే స్థాయి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోజు బంగారం ఎలాగైనా కొనాలి అని అనుకునేవారు ఈ రోజు మాత్రం అప్పు చేసి బంగారం అస్సలు కొనకూడదు. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే బంగారం అయితే కొనుక్కోవాలి. ఈ రోజు బంగారం కొనలేని వారు చిన్న వెండి వస్తువు కూడా కొనుక్కోవచ్చు అని అంటారు. అయితే వెండి కూడా కొనలేని వారు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న వస్తువులను అయితే కొని ఇంటికి తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోండి. అక్షయ తృతీయ రోజున బంగారంకి బదులుగా ఇంటికి కొని తెచ్చుకోవాల్సిన వస్తువులలో ప్రథమ స్థానం పసుపు కుంకుమలకే అయితే ఇవ్వాలండి. ఈ రోజున ఇంటికి కొత్త పసుపు కుంకుమలు తెచ్చుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోండి. మీ ఇంట్లో పసుపు కుంకుమలు ఉన్నా సరే ఈ రోజు కొద్దిగా అయినా కొత్త పసుపు కుంకుమలను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. ఈ రోజు మనం ఇంటికి కొత్త పసుపు కుంకుమలను తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో పసుపు కుంకుమలకి ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉంటుంది. అలాగే మనకి ఈ పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి నిండు నూరేళ్లు కూడా మనం సౌభాగ్యంతో ఉంటాము. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఇంటికి పసుపు కుంకుమలను అయితే తెచ్చుకోండి. మన ఇంట్లో బంగారం ఉన్నా కూడా మళ్ళీ మనం ఈ రోజున కొత్తగా బంగారం కొని తెచ్చుకుంటాం కదండి. అదే విధంగా మన ఇంట్లో పసుపు కుంకుమలు ఉన్నా, నేను ఇక్కడ చూపించే వస్తువులు అన్నీ ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా కొద్దిగా అయినా ఈ వస్తువులను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఇంకా ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన కొన్ని మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి. చిట్టి గాజులు, తామర గింజలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, ఇవి కూడా కొద్దిగా అయినా ఇంటికి తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్నా సరే రెండైనా తెచ్చుకుని మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇవి మా ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయండి అని అనుకుంటే మీకు వీలు ఉంటే తెచ్చుకోండి. లేకపోయినా కూడా వీటిని మీరు శుద్ధి చేసుకుని అంటే పసుపు కలిపినటువంటి నీటితో శుభ్రం చేసుకుని మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ రోజున వీటితో పాటుగా తప్పకుండా ఇంటికి పసుపు కొమ్ముల్ని కూడా తెచ్చుకోండి. ఇంకా ఈ రోజు కొత్త బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఈ కొత్త బెల్లం ఎంత తీయగా అయితే ఉంటుందో మన జీవితం కూడా తీయగా సుఖ సంతోషాలతో నిండుగా ఉంటుంది. ఇంకా వీటితో పాటుగా మీకు వీలు ఉంటే దక్షిణావృత శంఖాన్ని కూడా ఈ రోజు ఇంటికి తెచ్చుకోండి. ఈ దక్షిణావృత శంఖం అలాగే గోమతి చక్రాలు ఇంకా లక్ష్మీ గవ్వలు మనకి అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటుగా ఇవి ఉద్భవించాయని అమ్మవారికి వీటిని సోదరులు అని చెప్తూ ఉంటారు. అందుకని వీటిని తెచ్చుకుని పెట్టుకోండి. అలాగే వీటితో పాటుగా ఆవు దూడ విగ్రహం కానీ ఫోటోను కానీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. అలాగే ఈ రోజు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కూడా తెచ్చుకోవచ్చు. ఈ రోజు ఇంటికి తెచ్చుకున్న ఆవు పాలతో అమ్మవారికి నైవేద్యం చేసి పెడితే చాలా మంచిదండి. అలాగే ఆవు నెయ్యితో అమ్మవారి ముందర దీపారాధన చేసినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరి ఇంట్లో అయితే పాలు, పెరుగు, నెయ్యి నిండుగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అని అంటారండి. అందుకని ఈ రోజున తప్పకుండా ఇంట్లో పాలు, పెరుగు, నెయ్యి నిండుగా ఉండేలా చూసుకోండి. అలాగే ఈ వస్తువులతో పాటుగా ఈ రోజు తప్పకుండా ధాన్యం, బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, బార్లీ గింజలు ఇవి కూడా ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోవాలండి. మీ ఇంట్లో ఉన్నా సరే కొద్దిగా అయినా ఈ వస్తువులను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఇంట్లో తిండికి బట్టకి ఎటువంటి లోటు లేకుండా మన 5 వేలు మన నోట్లోకి వెళ్ళాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి కాబట్టి ఇలా కొద్దిగా వస్తువుల్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. అలాగే ఈరోజు ముఖ్యంగా బార్లీ గింజలు, ధనియాలు ఇవి కూడా తప్పనిసరిగా తెచ్చుకోవాలండి. ఈ రోజు తప్పనిసరిగా బార్లీ గింజలు తెచ్చుకోండి. ఎందుకంటే బార్లీ గింజల్ని బంగారంతో పోలుస్తారు. అందుకని తప్పకుండా ఈ రోజు బార్లీ గింజలను అయితే తెచ్చుకోండి. ఇంకా ఇవి ఏమి తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఈ రోజు తప్పనిసరిగా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చుకోవాలండి. ఈ పప్పు దినుసులు, ధాన్యం మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ వస్తువులు మన ఇంట్లో ఎప్పుడూ కూడా తరిగిపోకుండా నిండుగా ఉండాలండి. ఈ వస్తువులను అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా ఇంటికి కొని తెచ్చుకోండి. ఈ రోజున తప్పనిసరిగా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ మాత్రమే తెచ్చుకోవాలండి. మనం వంటల్లో వాడే నార్మల్ సాల్ట్ ని తెచ్చుకోకూడదు. ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకుని పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు పెట్టుకుని తర్వాత మనం ఈ ఉప్పుని పూజల్లో కానీ వంటల్లో కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారని
అని అంటారు. అలాగే ఈ రాళ్ళ ఉప్పు కూడా మనకి సముద్రం నుండే వస్తుంది కాబట్టి అమ్మవారికి ఈ ఉప్పు అంటే చాలా ఇష్టం. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారంకి బదులుగా ఈ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోండి. ఒకవేళ ఇన్ని వస్తువులు మేము కొనలేమనుకుంటే రాళ్ళ ఉప్పు, బార్లీ గింజలు తెచ్చుకోండి. ఇంకా ఈ రోజున వీటితో పాటుగా మీ దగ్గర అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ లేకపోతే ఈ రోజు అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహాన్ని కూడా కొని తెచ్చుకోవచ్చు. ఇవ్వండి అక్షయ తృతీయ రోజున బంగారంకి బదులుగా ఈ వస్తువులను అయితే కొని తెచ్చుకోవాలి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.